Hello everyone, welcome to our channel. పెడితే బాగుందా తీస్తే బాగుందా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీవు? ఏమో కానీ నా పాత 2 వీడియోస్లో చాలా అంటే చాలా అగ్లీ ఉన్నా నేను, బికాజ్ ఐ వాజ్ సిక్. అండ్ ఇక్కడ కూడా చిన్న పింపుల్ వచ్చిండే అప్పుడు లో ఫీవర్ వల్ల, అందుకంత వరస్ట్ ఉండే. నేను ఇందాకే పోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో బ్లాగ్ చూస్తే అనిపించింది ఎంత వరస్ట్ ఉంది అని. యా, యాజ్ యూజువల్ మళ్ళీ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాం మేము, బికాజ్ నిన్న కొన్ని థింగ్స్ కొనలేదు. లైక్ గ్రీన్ చిల్లీస్ అవి తీసుకోలేదు, అవి ఇండియన్ స్టోర్లో ఉంటాయంట. సో నేను వాల్మార్ట్కి వెళ్ళాం కానీ గ్రీన్ చిల్లీస్ అవి తీసుకోలేదని చెప్పి ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం. వెయిటింగ్ ఫర్ హస్బెండ్. నీలాగా స్కై, శాండ్, అది క్రియేటివిటీ, అవన్నీ చూపించలేదు. గ్రాసరీ ఇల్లు ఇదే అయిపోయింది మన బతుకు. వండుకోవడం, తినడం, తోముకోవడం. ఏంటో చెప్తున్నావు? నేనా? ఈ కారు, నా కారు ఎక్కడున్నా గుర్తుపడతారు అంటున్నా. బ్రాక్విల్లో మా కొలీగ్స్ అందరు నా కారు అరే సాయి సాయి అని గుర్తుపడతారు ఎక్కడికైనా కారు వేసుకొని. కలర్ అలాంటిది. కథలు పెడుతున్నావు, కలర్కి ఏమైందా? యూనిక్ కలర్ ఇది, యూనిక్ కలర్. ఇంకా నేను ఎక్స్ట్రా పైసలు కట్టినా ఈ కలర్ కి, తెలుసా నీకు? ఈ కలర్ కా? బ్లాక్, వైట్ ఇవన్నీ కామన్ కలర్. ఇదే మోడల్లో అదే కలర్ తీసుకుంటే ఆ కలర్ కి, బ్లాక్ కలర్ కి ఈ కలర్ కి ఇంకెక్కువ ఈ కలర్ కాస్ట్. దీనికి ఎక్స్ట్రా నేను ఇంకా $495 ఎక్కువ కట్టినా ఈ కలర్ కోసం. అంత గొప్పగా ఏం కనిపించిందో నీకు దీంట్లో? యూనిక్ కలర్. నా టీ షర్ట్ ఎంత వరస్ట్, నీ కార్ కలర్ కూడా. టీ షర్ట్ బాగానే ఉంది, ఏమైంది? ఇలాంటి కలర్స్ అమ్మో జుమ్ అంటే జుమ్ అలానే తీసుకున్నాను నేను. చూడండి ఏ అంటారు చూసినావు, అదే బ్లాక్ కలర్ ఓడాడు, సేమ్ కలర్. ఎక్స్ట్రా పే చేసి కూడా తీసుకున్నావు చూడు, గ్రేట్. అది కూడా ఈ కార్ కోసం, ఈ కలర్ కోసం. సర్ప్రైజ్, అప్రిషియేట్. ఇదేనా ఇండియన్ గ్రోసరీ స్టోర్? స్వాగత్ ఇండియన్ గ్రోసరీ స్టోర్. ఇండియన్ గ్రోసరీ స్టోర్ అంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్ అని నేమ్ ఉంటుంది అనుకున్నాను నేను. ఉంది కదా స్వాగత్ ఇండియన్, జస్ట్ ఇండియన్ ఉండాలి. స్వాగత్, ఓకే, వెల్కమ్. స్వాగత్ ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంది కదా. స్వాగత్, వెల్కమ్. అంకుల్ ఎందుకు అలా చూస్తున్నాడు? అంకుల్ నచ్చిన మా అంకుల్కి. ఐ డోంట్ లైక్ అంకుల్స్. ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చాము. స్వాగత్ అంటనేమో. ఓపెన్ ద డోర్. ఎందుకు? సో ఇండియన్ గ్రోసరీ స్టోర్లో అన్నీ ఇలా ఉన్నాయి. బేసికలీ అన్నీ ఇండియాలో దొరికేవన్నీ ఉన్నాయి. అమూల్ ప్రొడక్ట్స్, పెప్పర్ బోట్, మిరిండా, లిమ్కా, సో ఇలాంటివన్నీ. మాకు గులాబ్ జామున్ అట్లా ఫ్రోజన్ ఉంటాయి, ఫ్రోజన్ గులాబ్ జామున్స్, ఫ్రోజన్ రసగుల్లా, ఫ్రోజన్ వెజిటేబుల్స్. వద్దు, ఎందుకో ఫ్రెష్గా దొరకలేదు. చెప్తున్నా, ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి మంచిగా. సో మోర్ ఆర్ లెస్ అన్నీ ఇండియాలో దొరికేవన్నీ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా పప్పులు, ఈ సెక్షన్ అంతా డ్రై ఫ్రూట్స్. యా, మోర్ ఆర్ లెస్ ఇండియాలో ఉన్నాయి అనుకుంటా. ఉన్నట్టున్నాయి అనుకుంటా, సమ్వేర్ ఐ సీన్, బట్ తెలీదు. చిన్నది తీసుకోత కావాలంటే. ఇదిగో బాస్మతి రైస్, అంతే. బేసికల్ ఇండియాలో దొరికేవన్నీ ఇండియన్ బ్రాండ్స్. లక్ష్మి, భక్ష్యాలు కాదు, బొబ్బట్లు. నో, బొబ్బట్లు అని చెప్పాలి. నువ్వు ఆంధ్ర వైఫ్ని చేసుకున్నావు, తెలంగాణ హస్బెండ్ చేసుకున్నావు. ఆంధ్ర వైఫ్ని చేసుకున్నావు. యా, చిన్న స్టోరు, బట్ అన్ని ఇండియాలో వేరు ఉన్నాయి అంతే. ఇవన్నీ అప్పడాలు. నేను అంత ఆయిల్ ఫుడ్ తిన్నాను, కానీ మా సార్ అన్ని ఆయిల్ ఫుడ్డే తింటాడు. ఆయిల్లో ముంచి లేపాలి, ఆయిల్లో ముంచి లేపితే తీసుకుంటాడు. అదిగో ఎంత పెద్ద ప్యాకెట్ ఆయిల్ ఫుడ్. గోరింటాకులు కూడా ఉన్నాయి. కోన్ ఉంది, కానీ అదేదో
తక్కువే ఉంది ప్రైస్. ఐ మీన్ ఓకే పర్లేదు. తీసుకున్నామండి వాటికా నుప్పూర్ హెన్న వద్దు. లేదు ఇంట్లో ముల్తాన్ టైటానిక్ హీరోయిన్ వేస్తారు. కాదు ముల్తాన్ మట్టి లేదు ఇంట్లో. వేరే ఉన్నాయి కదా ఫేస్ ప్రోడక్ట్స్, అవి వాడు ముల్తాన్ మట్టి ఎందుకు. డెటాల్ ఉంది, లక్స్ ఉంది, పారాషూట్ ఉంది, పతాంజలి ఉంది, క్లినిక్ ప్లస్ ఉంది, పారాషూట్ ఆయిల్ కూడా ఉంది. పతాంజలి అలోవెరా జ్యూస్ కూడా ఉంది తాగుతా ఉంటుంది. పతంజలి, హిమాలయ, నేచర్స్, ఏరియల్. మా మమ్మీ ఇది యూజ్ చేస్తుంది ఏరియల్. కాదు అలోవెరా పతాంజలి వద్దు, అది తీసుకుంటూ తన దగ్గర ఉన్నది అలా ఆ డ్రగ్ స్టోర్లో. ఇవి ప్యూర్ అలోవెరా జెల్ అనుకుంటా. ఇది వ్యాక్స్. నో ఎందుకు పద. సో మోరోలెస్ ఇంకా ఉంది ఈ చిన్న స్టోర్లోనే ఇవన్నీ కుక్ ఇచ్చినట్టున్నారు. చిన్న స్టోర్ ఏం కాదు, పర్లేదు బాగానే ఉంటుంది. అంటే కంపేర్ టు ఆ వాల్మార్ట్ ఇవన్నిటిలో కంపేర్ చిన్నది. చిన్నది అంటే బేసికల్ మన వాళ్ళకి, మన సామాన్లకి మన వాళ్ళకి సరిపోతాయి. ఇవన్నీ రెడీమేడ్. ఎంటీఆర్ ఇవి పచ్చళ్ళు, పికిల్స్. కొంచెం అన్ని కొంచెం గుజరాతీ వాళ్ళది, కొంచెం గుజరాతీ పికిల్స్ అండ్ కేక్స్ ఉన్నాయి. కెచప్స్, ఎన్ని బిస్కెట్స్ తింటావు? కెచప్స్ ఉన్నాయి. అండ్ కాకర, నాకు కాకర అంటే చాలా ఇష్టం. బట్ చిల్లీ గార్లిక్ ఫ్లేవర్లో ఉంటుంది ఒక కాకర. ఇండియాలో ఉన్నప్పుడు తినేదాన్ని, కానీ అది లేదు. కాదు కాకర నేను తినేదాన్ని గుర్తుందా, కానీ అది లేదు. చిల్లీ గార్లిక్ ఇంకా ఫ్లేవర్ గుర్తు, ఐ మీన్ ప్యాక్ నేమ్ గుర్తురాట్లే. చూస్తే గుర్తొస్తుంది చిల్లీ గార్లిక్ ఫ్లేవర్ అయితే. ఇవి కాదు, అవి బాగుంటాయి. అయినా చాలా ఉన్నాయిలే, మా అత్తయ్య మమ్మీ పంపించినవి స్నాక్స్. సో ఫస్ట్ అవి కంప్లీట్ చేస్తాం, అలా తీసుకోవచ్చు. యా అంతే. ఆ ఇండియన్ స్టోర్ అతను మా ఆయనకి మంచి ఫ్రెండ్ అనుకుంటా. బిల్లింగ్ దగ్గర ఒక 10 నిమిషాలు చొల్లేశాడు. వాడు తెలిసినోడే, అదే చెప్పాను నేను. అదే అంటుండు కదా. వాడు ఏమన్నాడు విన్నావా? హిందీలో నీకు అర్థం కాదు, నేను చెప్తావు. నాకు హిందీ వచ్చు. ఏమన్నాడు? ముజే హిందీ ఆతా హై. ఏమన్నాడు? ఆయన అన్నది నాకు అర్థమైంది, నేను నీకు చెప్పను. నేను చెప్తావు. నీ గుర్తుల్లో నిన్ను తలుచుకొని బక్కగైపోయాడు మావాడు అన్నాడు. అమ్మబ్బో, నువ్వు బక్కగయ్యావా? ఖండాలు చూపించు. వాడు అదే అన్నాడే, పక్కగైపోయింది మా వాడు, ఇంకా తలుచుకొని ఎప్పుడు వస్తావు. సరిపోయింది. వాడికి $21 అయింది. చూడు ఇంకా ప్యాకెట్లు, అప్పుడు $21 ఇంకా తక్కువ అవుతుంది. ఎందుకో బయట బాగానే ఉన్నా కానీ స్క్రీన్లో ఎంత వరస్ట్ వస్తున్నాను. ఆగు, సన్ వస్తుంది. ఇప్పుడు రా. నా కళ్ళతో చూడు. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? సో ఏమో, ఐ మీన్ జెట్ లాగ్ ఒకటి ఉండే. ఇంకా నాకు ఇక్కడికి వచ్చే ముందు కొంచెం ఫీవరిష్ ఉండే, లో ఫీవర్ అన్నీ ఉండే. దానివల్ల అనుకుంటా మేబీ. బట్ యా, సెటిల్ అవ్వడానికి డౌన్ టౌన్ తీసుకెళ్తాను నేను. ఆ డౌన్ టౌన్ లో కొంచెం పార్క్ చేసి అలా నడచ్చు. హలో, మనం ఈరోజు జస్ట్ ఇండియన్ గ్రోసరీ స్టోర్, తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాం. అలానే అక్కడ నేను క్యాష్ తీసుకుంటా కొంచెం. ఓకే, సో అది అనమాట. బయట అయితే బాగానే ఉంది కానీ కెమెరాలో చాలా అగ్లీగా ఉన్నా. ఐ డోంట్ నో వై. బట్ హస్బెండ్ కళ్ళకి మాత్రం అది డైలాగ్ వస్తలేదని వెయిట్ చేస్తాను నేను. హస్బెండ్ కళ్ళకి మాత్రం రాక్షసులో కొరివిదయ్యం. ఓ థ్యాంక్స్ ఫర్ ప్లగింగ్ మీ డాడీ. విన్నారా? ఇది స్పెల్ చే ఏదో అది. అక్కడికి వచ్చాము వాల్మార్ట్ పక్కన. నాకు ప్రొనౌన్సియేషన్స్ చాలా కష్టం తెలుసు, ఎందుకో తెలియదు కానీ తిరగదు. లపలట ఆడిస్తుంది. ఆల్ఫాబెట్ చిన్నప్పుడు తెలియలేదు, అందుకే. ఆల్ఫాబెట్ చాక్లెట్స్ తినలేదు చిన్నప్పుడు నేను, అందుకే నాలుగు లపలపలు ఆడట్లేదు. సో ఇక్కడికి వచ్చాం, పక్కనే ఉన్న వాల్మార్ట్ పక్కన ఉన్న దీనికి.
నాకు ఇంట్లో వేసుకునే చెప్పులు లేవన్నమాట, దానికోసం ఇంట్లో వేసుకునే చెప్పులు ఉండాలి, ఎందుకంటే ఆ వుడ్ ఇదంతా ఉంటుంది అండ్ క్లీనింగ్ మనం ఎంత పెద్ద ప్రాసెస్. సో ఆ చెప్పులు ఉండాలి ఒకటి, అందుకు. సో క్యూట్. కమింగ్. ఇక్కడ డాల్గ్రామ్లో ఎప్పుడైనా ఈ స్పూన్స్ ఇలాంటివి కొనొచ్చు, స్టెయిన్లెస్ స్టీల్, కానీ ఇవి కొనొద్దు, చీప్ క్వాలిటీ ఉంటాయి, ఓకే మంచిది కాదు. ఓకే, అయినా మన పర్పస్ అది కదా. ఇది కలర్ఫుల్ ఉంది, ఇదేంటి పోపు డబ్బానా? నాకు తెలియదు, జస్ట్ ఒక బాక్స్ అంతే, మన స్టోరేజ్ కూడా క్యాండీస్ లాంటివి, చాలా కలర్ఫుల్, సింపుల్ బాక్స్, గిఫ్ట్ ప్యాక్ చేయొచ్చు. వెరీ క్యూట్. సరే కానీ సైజ్ ఏంటి చెప్పు, పెళ్లి చేసుకున్నావు కదా నన్ను, నా చెప్పుల సైజ్ చెప్పు. నీదా 6 5 6 5 యూకే 5, అవునా? ఇండియన్లో 38 40గా నువ్వైతే 37 వస్తాయి. ఐఎమ్ నాట్ షార్ట్ ఎగ్జాక్ట్ హైట్ ఉమెన్స్లో. ఇది బాగానే ఉన్నాయా? మరీ ఎలానో ఉంది, పింకీ పింక్ ఉంది. ఏం తీసుకుందాం ఇంట్లోకి కదా, ఇవి కింద బ్లాక్ అయిపోతుంది, లోపల తిరుగుతుంటాం కదా ఇంట్లో. ఇది కొంచెం బెటరే ఉన్నట్టుంది. ఓ సాఫ్ట్, దిస్ ఇస్ క్యూట్ యాక్చువల్లీ, బాగుంది, సాఫ్ట్ ఉంది. చూడు, కాలు పెట్టు. నచ్చలేదా? నీకేం నచ్చే హస్బెండ్? ఇవి నచ్చే, ఇవి నచ్చా. హోల్ దిస్. వైట్ ఉన్నాయి, హార్డ్ ఉంది కదా ఇది, అంత సాఫ్ట్ కంఫీ లేదు. వద్దు. ఎందుకు? మై సెలెక్షన్, హస్బెండ్ సెలెక్షన్. ఇవి కూడా నా సెలెక్షన్ వేసుకున్నా ఇప్పుడు. ఏవి ఇవా? ఇవైతే కోటిమాల్. ఇవి బెటర్ అనిపిస్తుంది కొంచెం. నాకు పులులు ఇష్టం, పులులు, సింహాలు, చిలుకలు ఇష్టం. రాబిట్స్ ఇవి బెటరే ఉన్నట్టున్నాయి. జిమ్ జిమ్ జిమ్. దిస్ ఇస్ మై స్లిప్పర్స్ ఫ్రమ్ ఇంక్. ఇవన్నీ హోమ్ డెకరేషన్ అనుకుంటా కదా. అదే ఎంత క్యూట్ ఉన్నాయి అసలు, ఇక్కడ ఏం చూసినా క్యూట్ ఉన్నాయి. ప్రైజ్లు కూడా అలానే ఉన్నాయి అనుకోండి. చాలా మంది అంత ఏం లేవు, డాలర్ తక్కువ ఉంటాయి. ఓ వావ్, ఇవి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. నైస్ నైస్, వావ్, సో క్యూట్. ఓ మష్రూమ్ చూడు, మష్రూమే కదా ఇది, తా క్యూట్, సో క్యూట్. ఓ వావ్, ఇవన్నీ డాల్రామాలో ఉన్నాయి. నైస్, సో క్యూట్, సో క్యూట్. టంబ్లర్స్. I have my Barbie tumbler. I'm not taking it now. Where is it? Oh, hats. ఎంతంటే $1. ఆమ్లోకి చాలా ఇష్టం హ్యాట్స్. ఇప్పుడు టైమ్ 8 PM. 7:49. అదే ఆల్మోస్ట్ 8. ఇది ఇంత వెలుతురుంది 8 o'clockకి. మార్నింగ్ 8 కాదు, బై ద వే 8 PM ఈవినింగ్. ఇంత లైట్ ఉంది. నైన్కి చీకటి పడిపోద్ది, 9:30 అలా. మేము చెప్పలేము, 8:30 కూడా అవ్వచ్చు. బట్ మోర్ ఆర్ లెస్ బిఫోర్ 9 వరకు ఇలానే ఉంటుంది. ఇది హైవేనా? స్టేషనరీ ఇదేంటి? బుక్సా? ఇది బుక్స్ కాదు, గ్రీటింగ్ కార్డ్స్. బాబా, థింకింగ్ ఆఫ్ యూ గ్రీటింగ్ కార్డ్స్ ఆర్ కేర్ అండ్ కన్సర్న్. ఇది స్పెషల్ ఒకేషన్స్ కి. అచ్చా, గాట్ ఇట్. అసలు ఏమన్నా ఉన్నాయా? అదేం సినిమా? ప్రేమికుల రోజు మూవీ చూసావా? డిండి 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 మ్యూజిక్ వస్తుంది, ఇలానే ఉంటుంది అక్కడ అందులో. హలో, వేర్ ఆర్ యూ గోయింగ్? ఇవన్నీ ప్రాప్స్ అనుకుంటా. పాచి డెకర్స్. బెలూన్స్.
సో క్యూట్ దిస్ టాయ్స్. ఓ మై గాడ్. లైక్ ఈ షాప్ ఓనర్ ఎవరో కనుక్కో, కొనేద్దాం. షాప్ కొంటాను సామాన్లు కొంటారు కానీ షాప్ ఎందుకంటే షాప్ నచ్చితే షాప్ని కొనాలి, సామాన్లు నచ్చితే సామాన్లు కొనాలి. పదా లేట్ అవుతుంది. ఇదేంటి ప్రిన్స్ ఏంటి ప్రైడ్స్? ఓ ప్రిన్సెస్ డైరీస్. వీళ్ళకి బ్యాచులర్ టీ త్రో చేస్తే ఎంత బాగా ఉన్నాయో ఆప్షన్స్ చూడు. బ్రైట్ టు బీ ఇది నాకు ఎవ్వరు చేయలేదు నా పిల్ల అప్పుడు తెలుసా. బ్రైట్ టు బీ ఏం చేయలేదు నాకు, ఏం చేయలేదు. బ్రైట్ టు బీ చేస్తావు నాకు. పెళ్ళి అయిపోయింది, మళ్ళీ చేసుకుందాం పెళ్ళి. వద్దబెట్టుకున్న పైసలు సరిపోలేవు, పైసలన్నీ దానికి తగిలేసినాము, మళ్ళీ చేసుకుంటాం, మళ్ళీ తగలేదు. నేను అందుకు చిన్నగా మ్యారేజ్ చేసుకుందామంటే అన్నారు అందరు మన వాళ్ళు. ఇలా అయిపోయింది. లేస్ చూడు ఎంత పెద్ద ప్యాకెట్. మాన్స్టరా సంథింగ్, మాన్స్టర్. నా సిప్పులు మార్చాము. We changed the slippers. No, thank you. తింటాను కానీ ఈ లాలీపాప్స్ ఏమో ఐ డోంట్ నో. ఇప్పుడు వద్దులే. ఫస్ట్ నాది బ్యాగ్ ఎక్కడ పెట్టాను, నా బ్యాగ్ ఎక్కడో పడేసాను. ఈ మధ్య నాకు మతమరుపు ఎక్కువ అయిపోయింది. అన్నీ ఎక్కడో దగ్గర పడేస్తున్నాను. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. బార్బిక్యూ. అవును, ఈ బీబీక్యూ చదివితే బార్బిక్యూ అంటారు. బీబీక్యూ నేను అంటాను. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? ఇందాక ఇండియన్ స్టోర్కి వెళ్ళాం కదా, అందులో మాకు కావాల్సిన 2 ఐటమ్స్ లేవు. గ్రీన్ చిల్లీస్ అని పాష్ వద్దు. పచ్చిమిరపకాయలు లేవు, కరివేపాకు లేదు. కరివేపాకు ఇక్కడ దొరకదు, వాడే గతి ఇండియన్ స్టోర్. వాడు నెక్స్ట్ ఫ్రైడే తెప్పిస్తాడు. అప్పటి వరకు కష్టం. నెక్స్ట్ ఫ్రైడే కష్టం, ఎందుకంటే 1 వీక్ కంపల్సరీ కావాలి. అందుకోసం పచ్చిమిరపకాయలు వచ్చినాం. పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పోతే బాగోదు కాబట్టి దాంతో పాటు ఇంకా చూస్తాం. పచ్చిమిరపకాయలకు వచ్చిన కావా హస్బెండ్? ఓ వేర్ ఇస్ నీ మ్యాచింగ్ షూస్ వేయలేదు నువ్వు, రెబాక్వి. నా దగ్గర పైసలు లేవు. ఓవర్ యాక్షన్. ఎన్ని షూలు ఉన్నాయో నా దగ్గర, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఈయన దగ్గర అన్ని షూలు ఉన్నాయి. మేము పైసలు లేవు మా దగ్గర. హెయిర్ కట్ చేయించుకోవడానికి పైసలు లేవు. మా డాడీ అడుగు చెప్తాడు. ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అలాంటిది నాకేదో జరుగుతుందో ఇలా. అడిగిన ప్రతిసారి కటింగ్ చేయించుకోదన్నా పైసలు లేవంటున్నాను. నేను చేస్తా హెయిర్ కట్ చాలా ఈజీ. ఒక సిజరీ. ఫుడ్ బేసిక్స్కి వచ్చాము. బ్లూబెర్రీస్ కావాలి. యా యూ తీసుకో. స్మూతీకి తీసుకుందాము. యాక్చువల్లీ వాల్మార్ట్ కన్నా ఫుడ్ బేసిక్స్లోనే తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్స్ ఏమో. సో బ్లూబెర్రీస్ 1 ఈజ్ ఎనఫ్. ఇది కూడా పెద్దదే ఉంది స్టోర్. సో ఇప్పుడు ఉన్న పాలల్లో ఇది బెస్ట్. నువ్వు అది తాగుతావా? నేను ఇదే తాగుతా. $7. నేను మిల్క్ ఎక్కువ తాగను. ఎందుకంటే దీంట్లో షుగర్ చూడు 6%, కాల్షియం 31% ఉంది, నీకు పొటాషియం 9%. ఎక్కువ అంటే ఇంకో 31%. ఏంటిది రైబోఫ్లేవిన్ ఏమంటే 48% ఇది వైటమిన్ B12. నీకు అన్నిటికంటే తక్కువ వైటమిన్ B2 ఉంది. వైటమిన్ B12 48%. ఇంకేం కావాలి నీకు? డి కూడా ఉంది, విటమిన్ వైటమిన్ డి ఉంది, 13% ఉంది కదా. కానీ ఇంకొకటి ఆయన నేను ఇంకోటి ఏంటంటే నువ్వు ఇవన్నీ ట్రై చేసావా? మిల్క్ ప్రొడక్ట్స్ అని అంటే కొన్ని ట్రై చేస్తా. ఇంకొకటి ఫార్ లైఫ్ లేదు, లాక్టా అక్కడ ఉంది. నేను తాగింది లేదు. ఓకే ఆల్ రైట్ కదా. సో ఇదే కానీ దీంట్లో అది రాదు, మీగడ్ రాదు. ఎందుకంటే ఇది కర్డ్ తీసుకున్నాం ఇందాక. తీసుకున్నాం కదా. యా ఓకే బతికిచ్చు. చలో అయితే అన్నీ ఉన్నాయి, ఆల్ సెట్. ఇలా ట్రాలీ తీసుకొస్తే ఇలా అయిపోతుంది లగేజ్. ఏదో ఒకటి ఉంటుంది. ఇంతే ఉంటుందేమో. సంసారం ఒక చదరంగం. డబ్బంతా ఫుడ్కే అవుతుంది. ఇది కొనాలన్నా మినిమం ఇంత ఉంటున్నాయి కాబట్టి. సో యా ఇక్కడ ఉన్నాయి కదా పెరుగు ఆప్షన్స్. లైక్ అక్కడ కూడా ఉంటాయి కదా పెరుగు ఆప్షన్స్. ఇంకోటి ఇది కూడా బాగుంటుంది. ఇది హలాల్. ఇది కూడా మన ఇండియన్ టేస్ట్ వస్తుంది.
నేను ఇందాక ఎంత ఇది తీసుకున్నా ఆస్ట్రో ఒరిజినల్. ఆప్షన్ లేక ఇగో ఈ కర్డ్ తీసుకున్నా. సో కెనేడియన్. యా ఇవి తీసుకుంటా ఇక్కడ చిన్న చిన్న యా ఓకే. అన్ని నిన్నటి నుంచి దొక్కుతున్నాడు. ఆస్ట్రో ఒరిజినల్ దాంట్లోనే అన్ని ఆప్షన్స్ వస్తాయి. 3.9 గ్రీక్ యోగర్ట్ ఇష్టం అన్నానని ఈ డబ్బా మొత్తం, ఈ డబ్బా ఎందుకు ఇంట్లో ఇన్ని గ్రోసరీస్ ఉన్నాయి, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుని తినాలి. ఆ పెరుగు కూడా పైపోకూడదు. తెప్పిస్తాం. నేను ఇప్పించమని అడగలే. నేను ఏదైనా ఇప్పించమన్నానంటే ఏమి ఇప్పించమంటాను చెప్పు. గుడ్డ ముక్కలు నేను సో నూడిల్స్ ప్యాకెట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏ బండి కనిపిస్తే ఆ బండి దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారైనా 2 సార్లైనా తినేదాన్ని మినిమం. బ్రౌన్ బేర్, ఇంకా స్ట్రీట్ బండి నూడిల్స్ పెద్ద బండి నూడిల్స్ అని పేరు ఎందుకు అంత స్పాష్ గా? మంచిది, బండి మీద నూడిల్స్ అనొచ్చులే. మంచిది. అది ఉంటుంది కదా ఓవర్ నైట్ ఉంటుంది కదా ఫుడ్ అక్కడ. దాన్ని ఏమేది అలా మర్చిపోయిన చూడు, పేరు కూడా వస్తలేదు నీకు. మర్చిపోయాను మరి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో డిఎల్ఎఫ్ దగ్గర ఎక్కడ నూడిల్స్ ఉంటే అక్కడ తినేదాన్ని. సో ప్యాకెట్ తీసుకున్నాం ఎందుకంటే నాకు నూడిల్స్ బాగా తింటాను నేను, చాలా తింటాను నేను నూడిల్స్. ఫాస్ట్ ఫుడ్లో ఫ్రైడ్ ఇక్కడ చూడు, ఏం చూడాలి? పాపడాలు, ఏంచిన పాపడాలు 10 పాపడాలు 3.7 అంటే ఏపీస్ రెడీ టు ఈట్. సరే ఇవి పాపడాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడు, ఇది హైలైట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇది చూపిస్తా. ఇది టిక్కా మసాలా పేస్ట్, ఇది బటర్ మసాలా పేస్ట్. జస్ట్ ఇది పేస్ట్ ఇలా పిండేయడమే అంతే. చికెన్ అన్ని స్పూన్ ఫీడింగ్ ఉంటాయి వీళ్ళకి, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే వీళ్ళకి చాలా బిజీ లైఫ్ ఉంటుంది. నేను 2 days చూసాను కదా. ఇది అన్నిటికంటే హైలైట్ టిక్కా మసాలా. ఇదేమో బటర్ చికెన్ కుర్మా, ఇది బటర్ చికెన్. ఇది లోపల నుంచి చూస్తుంది. ఇది టిక్కా మసాలా, ఇదేమో మసాలా, అన్ని మసాలా ప్యాకెట్ పెట్టేసారు, పేస్ట్. ఇంకా ఇదేమో దాని మీద తేలుతుంది కదా నూనె, ఇది నూనె. అర్థమైంది. 4 రోజులకి బాగా పనికి వస్తుంది. ఇంకొకటి ఉంటుంది, ఇంకొక దాంట్లో కుకింగ్ రాని వాళ్ళకి మసాలా కూడా ఇస్తుంది. అన్నీ ఉన్నాయి, జస్ట్ స్టవ్ మీద పెట్టడమే. ఇది కుర్మా కాబట్టి కొంచెం ఆనియన్ పేస్ట్ లాగా. సో మై గాడ్, యాక్చువల్లీ ఇక్కడ లైఫ్ చాలా బిజీ ఉంటుంది. మార్నింగ్ లెగుస్తాము, దాని తర్వాత వండుకోవడం, తినడం, కోసుకోవడం, కడుక్కోవడం అండ్ వర్క్, దీంతోనే అయిపోద్ది. ఇది ఒక సైకిల్ రొటేషన్లో ఉంటుంది ఇక్కడ లైఫ్. ఓ గాడ్, ఇది పన్నీర్ టిక్కా వేడి వేసుకొని తినడమే. ఇదేమో మటర్ పన్నీర్ వేడి వేసుకొని తినడమే. అన్ని రెడీ టు ఇట్లాగా వేడి వేసుకొని దాల్ మఖని. సో అలా ఉంటాయి కాబట్టి ఇలా పెట్టారు. నేనే తిననివి నేను ఎట్లా తినిపిస్తా? నేనే వండుకొని తింటా. ప్రేమ బేబీ, అది ప్రేమ. ఇప్పుడు నువ్వు అది చెప్పినప్పుడు నేను ఐబ్రో ఇంకా వ్యాక్సింగ్ అంటే హ్యాండ్స్ లెగ్స్ ఆ 2 కలిపి $15 అనుకున్నా. నేను అందుకే షాక్ అయ్యాను. ఇవన్నీ మీరు ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు. మన కార్ ఏది? खत्म, बाय बाय, टाटा, गुड बाय.